ఈ రోజు జనశక్తి పేపర్ మళ్ళా బయటకు వస్తుంది. మీరేం చేస్తారో చేయండి. ఒక్క పేపర్ కూడా మార్కెట్లోకి రావడానికి వీల్లేదు. పదండి. జనశక్తి జనశక్తి గ్రహణం విడిచిన జనశక్తి. శ్రీమతి బోసు సంపాదకీయం చదవండి. దుష్ట శక్తులను ఎదిరించే జనశక్తి. జనశక్తి సార్ జనశక్తి. కొనండి బాబు జనశక్తి. జనశక్తి సార్ జనశక్తి. కొనండి బాబు జనశక్తి. జనశక్తి సార్ జనశక్తి. ఏరా కొత్త జనశక్తి పాత జనశక్తి? శ్రీమతి బోసు అంటున్నారుగా, అదే ఏంటుంది? అమ్మడానికి వచ్చిందా? అయితే కొన్నాం పదండి. నరకండిరా, ఎవడు దొరికితే వాడిని నరికి పారేయండి. జనశక్తి బాబు జనశక్తి. జనశక్తి బాబు జనశక్తి. జనశక్తి పేపరా? అవును సార్, 50 పైసలు తాజా వార్తలు. కొత్తగా ప్రెస్ లో చేరావా? నీ పేరేంటమ్మా? ఏయ్, నా పేరు కావాలా, ఈ పేపర్ కావాలా? పేపర్ కట్ట కాలంలో పారేయకపోతే నీ పేరు రిపేర్ అయిపోద్ది. ఆ బాపత తమ్ముడు. ఏయ్, కూనీ కేసులో జైలుకెళ్ళి తాజాగా విడుదల ఇచ్చాం. నాతో పెట్టుకోకండి బే.
జనశక్తి బాబు జనశక్తి. జనశక్తి బాబు జనశక్తి 50 పైసలు. చూసావా తాత జనశక్తి తరహాక? నాకు జైలు పక్షులు నడిపే పేపర్లో రౌడీ వార్తలే ఉంటాయి, ఇంకా చదివేదే ఉంది. ఇక్కడ ఉండదురా, కొంటే నరసింహం ముక్కలుగా నరికేస్తాడు, కొనకపోతే ఈ కూలి కూడా సవ కొడతాడు. జనశక్తి కొనండి సార్. నాకొద్దు బాబు. జనశక్తి బాబు వాడు సార్. కొట్లాట్ల వల్ల నువ్వు సాధించిందేమిటి? నీకు చెడ్డ పేరు, పత్రిక చెడ్డ పేరు, ప్రజల్లో చులకన భావం. నిన్ను చూస్తేనే బజార్లో జనం జరుచుకుంటే నీ దగ్గర పత్రిక ఎవరు కొంటారు? నువ్వు చేసిన నిర్వాహకం వల్ల పత్రిక జరిగిందేమిటి? ఛే! చివరికి ఒక పత్రిక కూడా అమ్మకుండా వచ్చావు. అది కాదమ్మా, వాళ్ళు నన్ను కొడుతుంటే దెబ్బలు తిను, చచ్చిపోవు. తిరిగి కొడితే ప్రజల దృష్టిలో నైతికంగా చచ్చిపోతావు, పత్రిక భవిష్యత్తునే చంపేస్తావు. తను నీ బలాన్ని చూపించడానికి సమయాలు ఆలోచించాలి. ఇప్పుడు మనకు మన పత్రిక కావాల్సింది ప్రజల అభిమానం, అండదండలు. ఇవెలా సంపాదిస్తావో సంపాదించు. సాయంత్రం అయ్యేసరికి పేపర్లన్నీ అమ్ముకు రావాలి. అమ్మా, ఆకలి ఎక్కువ ఉన్న వాళ్ళకి బుద్ధి తక్కువ అంటారు, నిజమేనా అమ్మా? ఏ, నీకు ఆకలి ఎక్కువగా ఉందా? అవునమ్మా. నీకు బుద్ధి కూడా ఎక్కువేనయ్యా, తిను. అమ్మా, నా గార్లంటే ఇష్టం మీకు ఎలా తెలుసు? తల్లికి తెలియకుండా బిడ్డలకు ఇష్టాలు ఎలా ఏర్పడతాయి? మీరు మాకు తల్లా? అవును, మీరు నాకు దేవుడిచ్చిన బిడ్డలైతే నేను మీకు దేవుడిచ్చిన తల్లిని కానా? ఈ రోజుల్లో ఏ తల్లికైనా ఒకళ్ళిద్దరికన్నా బిడ్డలు లేరు, కానీ నాకు చూడు, 4 కొడుకులు. అమ్మా, నన్ను మర్చిపోతున్నారా? కాళిదాసు, నువ్వు నా కొత్త కొడుకు కాదయ్యా, పాతబడ్డ పెద్ద కొడుకువి. తిను. అయ్యో అక్క, మాటల్లో అంతా వడ్డించేసా, నీకు భోజనం ఉందా? లేకపోతేనేమ్మా, బిడ్డలందరూ కడుపు నిండా తినడం చూసిన తల్లికి కడుపు నిండిపోదు. అమ్మో, అదేం కుదరదు. అమ్మ కూడా మాతో తినాల్సిందే. అయితే ఓ పని చేయండి, మీరంతా కలిసి తల ఒక ముద్ద పెట్టండి. అమ్మా, మా ఎంగిలి మీరు తింటారా? నోరు మూయండి రా. ఎంగిలి అంటే ఎంగిలి పెట్టండి. కాని చూపులు చూస్తే కళ్ళకు ఎంగిలి, అనరాని కూతలు కూస్తే నోళ్లకు ఎంగిలి, చేయరాని చేతలు చేతులకు ఎంగిలి, చేరదీసే తల్లి హృదయానికా ఎంగిలి. తిరిగి ఎట్లా వచ్చింది పేపర్? మొగుడు చచ్చినా మనిషికి బుద్ధి రాలేదు బాసు. 4 ఖైదీలు జైలు నుంచి విడుదలై పేపర్ ఆఫీసులో చేరారు సార్. వాళ్ళన్నింటికీ తెగించి బజార్న పడ్డారు. మన బెదిరింపులు వాళ్ళు లెక్క చేయటంలా. జైల్లోకెళ్ళి విడుదలయ్యారా? ఎలా? చచ్చిన బోసుబాబుకి జైలు సూపర్నెంట్ శ్రీరామూర్తి స్నేహితుడంట బాసు. ఫ్రెండ్షిప్. శ్రీరామూర్త
ఇది ఖచ్చితంగా హరిశ్చంద్రరావు చేయించిన హత్యే. నిజమే, కానీ పేపర్లు అలా వేసినందువల్ల మీ ప్రాణాలకి అపాయం. మిమ్మల్ని హెచ్చరించడం కోసమే ముందుగా శ్రీరామ్మూర్తి గారిని బలి తీసుకున్నారు. ఈ హెచ్చరికలకి మేము భయపడం. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకునేవ్వండి, మేము తేల్చుకుంటాం. వాడి దుర్మార్గాన్ని బయట పెట్టి తీరతాం. ఆవేశపడకండి. ఏ సమస్యలు లేకుండా జైల్లో ఉన్న మిమ్మల్ని నా అవసరానికి బయటికి తీసుకొచ్చాను. అందువల్ల ఒక ప్రాణం ఎలాగో పోయింది. ఉన్న మీరైనా క్షేమంగా ఉండాలంటే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోపోవటమే మంచిది. మేం పెట్టుకోలేదమ్మా, వాడు మాతో కలుగుతున్నాడు. పిరికి పందాల్లాగా మిమ్మల్ని వదిలేసి పారిపోవడానికి మేము సిద్ధంగా లేవు. పేపర్లో శ్రీరామూర్తి గారి ఫోటో వేసి వార్త అచ్చు వేయించండి. ఏం జరుగుతుందో చూద్దాం. మీరందరూ ఇంత ధైర్యంగా ముందుకొచ్చి ప్రోత్సహిస్తుంటే నాకేనా ధైర్యం లేంది? వాళ్ళ తలలకు వాళ్లే కొరివి పెట్టుకుంటున్నారు. ఈ అవకాశం కోసమే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. దీపా, ఎడిటోరియల్ డిక్టేట్ చేస్తాను, పద. సరేనక్క. వాట్ ఈస్ దిస్? పత్రిక అనేది ప్రజల భావ స్వాతంత్రానికి, వాక్ స్వాతంత్రానికి నిదర్శనం. అది కొలగొట్టాకు ఏ ప్రభుత్వానికి లేదు. నీ స్వార్థం కోసం ప్రజలు ఆదరించే ఒక పత్రిక నువ్వు ఇలా ఆపటం అరాచకం. హరిశ్చంద్ర ప్రసాద్, నేను ఆపడం లేదు సీఎం గారు, నాకేం తెలియదు. అసెంబ్లీలో అపోజిషన్ వేసే అన్ని ప్రశ్నలకు మాకేం తెలియదని సమాధానం చెప్పటమే మీకు అలవాటైపోయింది. సార్ నాకేం చెప్పకండి, నాకు అన్నీ తెలుసు. ఇది చిలికి చిలికి గాలి వాన కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. ఏం బాసు, ఐజీ హనుమంతరావుని లైన్లో పెట్టమంటావా? పెట్టు.